హాయ్ అందరికీ అంత మంచిదేనా లంచ్ బాక్స్‌లోకి గానీ, ఏదైనా ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు తీసుకువెళ్ళడానికి గానీ, చాలా తొందరగా క్విక్‌గా అయిపోయే రెసిపీ ఏదైనా ఉందంటే అదైతే ఆలు పరాటానే అని చెప్తాను. ఎందుకంటే దాంట్లోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు. ఇలా వట్టిదే ప్లెయిన్‌గా కూడా తినేయొచ్చు. అస్సలు మనకైతే బోర్ కొట్టదు. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా, లంచ్‌కైనా, డిన్నర్‌కైనా కూడా 3 పూటలు హ్యాపీగా తినేయొచ్చు. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. పొద్దున ఎప్పుడో చేసి పెడితే కూడా రాత్రి వరకు కూడా అయితే చాలా మెత్తగా ఉంటాయి ఈ పరాటాలైతే. ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్. చాలా ఈజీగా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా అయితే స్టఫింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత అయితే ముందుగానే నేను గోధుమ పిండిని అయితే కలిపి అయితే ఒక 10-15 నిమిషాలు అయితే అలా నానబెట్టాను. ఆ తర్వాత అయితే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫింగ్‌ని అయితే ఇలా గోధుమ పిండిలో పెట్టి చాలా సుత్తి మెత్తగా అయితే తాల్చుకుంటూ ఇలా పరాటాలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంకా మీ ఇష్టం బటర్‌తో కానీ, ఘీతో కానీ కాల్చుకుంటే మాత్రం నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. అంత బావుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి డూ సబ్స్క్రైబ్.